నమ్మకున్నావా ఒరే చెంగా స్వామి ఈ నడుము నొప్పి నన్ను ఎత్తుకుపోయేటట్టుందిరా నువ్వు శీఘ్రంగా పోయి ఆ ఎదురు కాళ్ళ బొడతాన్ని తీసుకురా కుర్రో కుర్రు ఆడి మధ్యన గాడిదైపోనాడు స్వామి అయితే ఇంకా మంచిదిరా గట్టిగా అదంతాడు లాగి వెళ్ళి తోలుకురా గాడిద బొడతాండి అట్టగే స్వామి దండాలు స్వామి రారా రా కుర్రో కుర్రు నీకు 100 ఏళ్ళు బాబు ఇప్పుడే నా స్వామి నిన్ను తోలుకు రమ్మంటుండ్రు ఇంకా చూస్తూ నిలబడతావేవిరా ఇచ్చి తన్నరా గాడిద అంతాను కానీ గాడిదగా తంతే మీ నడుము నొప్పి పోదు స్వామి అసలు మీ నడుమే విరిగిపోతుంది నమ్మకుంటామా అది నిజమే అందుకే ముందు నన్ను మనిషిని చెయ్యండి స్వామి స్వామి నువ్వు నా పాలిట దేవుడు స్వామి దేవుడి అబ్బా వద్దురా రే బొడతా ఇప్పుడు కావాల్సింది నీ మొక్కులు కాదు తన్నులు తిరగడు స్వామి తంత తన్ను నూరేళ్ళు చల్లగా వర్తిల్లరా బొడతా ఎందుకు చేప బంగారులా దగదగా మెరిసిపోతుంది చేపని వెనక చాలా రోజులైంది దీనికి ఉప్పు కారం అద్దేసి కాల్చుకుని కమ్మగా తినేస్తాను ఏడుస్తున్నది నువ్వేనా చేప చేప ఎందుకు ఏడుస్తున్నావు ఓ అందుకా నేను నిన్ను తినలే తేడో తేడో బలేగానే అవుతున్నావే బంగారు చేప నేను నా కూడా తీసుకెళ్ళి ఎప్పుడూ నాతోనే ఉంచుకుంటాను వస్తావా రాకూడదు నేనిప్పుడు శాపగ్రస్తురాలిని ఇంత చిన్న చేప నీకు శాపమా నేను దేవకన్యను భూలోక విహారానికి వచ్చిన నేను ఈ జలములో జలకమాడుతూ మీన రూపాలతో క్రీడిస్తున్న ముని దంపతులను విడదీసి వారి ఆగ్రహానికి గురై ఇలా శపించబడినాను పాపం నీకు శాప విమోచనమే లేదా ఉంది మహాశివరాత్రి పర్వదినాన అతి పవిత్రమైన కైలాసనాథ కోనలో కొండ మీద వెలిసి ఉన్న శివలింగ స్పర్శతో నాకు శాప విమోచనం కలుగుతుంది మరైతే ఇంతవరకు శాప విమోచనానికి ఎందుకు ప్రయత్నించలేదు ప్రయత్నించాను ఎంతో ఆశతో ప్రయాసతో కొండపైకి వెళ్ళాను కానీ ఈ జలపాతం మళ్ళీ నన్ను క్రిందకు పడదోసింది ఈ రోజు మహాశివరాత్రి నేడు శివలింగ స్పర్శ కలగకపోతే మళ్ళీ ఏడాది వరకు నాకు శాప విమోచనమే కలగదు అయ్యో అలాగా నువ్వేం బాధపడకు నేనే నిన్న కొండ మీద ఉన్న శివాలయానికి తీసుకెడతాను నీకు శాప విమోచన కలిగిస్తాను ఓం నమః శివాయ చ శివతరాయ చ నమస్తే ఛాగతోల్యాయ నమః పార్యాయ వార్యాయ నమః సదరాయ సదరాయ నమః రంగా అమ్మా నీ పుణ్యం
మిత్రమా అని ఇన్నాళ్లకు నాకు శాప విమోచనం కలిగింది. నేటి నుండి నీకేం కావాలన్నా బంగారు చేప భంచిక భం అంటే వెంటనే జరుగుతుంది. ధన్యుణ్ణి తల్లి, ధన్యుణ్ణి.